హైకోర్టు తీర్పుపై ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ స్పందించారు. కోర్టు తీర్పుతో బీఆర్ఎస్ నేతలు సంబరాలు చేసుకుంటున్నారన్న అద్దంకి కోర్టు తీర్పుతో సంబరపడొద్దని సూచించారు. ఫైనల్ రిపోర్ట్ వచ్చాక మీ బాగోతం బయటపడుతుందన్నారు అద్దంకి. ఇప్పటికే ఘోష్ కమిషన్ ఏర్పాటును కోర్టు సమర్థించిందని గుర్తు చేశారు. బీజేపీతో కలిస్తే తమ తప్పులు మాఫీ అవుతాయని బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారని, అందుకే హరీష్ రావు ఢిల్లీలో ప్రదక్షిణలు చేస్తున్నారని ఆరోపించారు. తప్పు చేసిన వాళ్లు తప్పించుకోలేరని అద్దంకి దయాకర్ అన్నారు. కోర్టు తీర్పును చూసి మాకేదో మేలు జరిగిందని సంకలు గుద్దుకోవడం బంద్ చేస్తే మంచిది. బీఆర్ఎస్ మిత్రులు, ఘోష్ కమిషన్ ఏర్పాటు రాజ్యాంగబద్ధమే అని కోర్టు చెప్పింది. తాత్కాలికంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దనే ఒక ఆర్డర్ ఉంది, అది ఇంటీరియం ఆర్డర్. రేపు పూర్తి స్థాయి నివేదిక వచ్చిన తర్వాత, అంటే సిబిఐ నివేదిక తర్వాత కానీ కంపారిజన్ సిబిఐతో పాటు ఘోష్ కమిటీ రికమెండేషన్స్ కానీ కంపేర్ చేసిన తర్వాత తుది తీర్పు వచ్చినాక అప్పుడు మీ దొంగతనం బయటపడుతుంది, మీ అవినీతి బయటపడుతుంది. అంతే తప్పితే ఏదో తాత్కాలికంగా ఇది వచ్చింది మాకు ఇదే సరిపోతుంది, ఇదే ఫైనల్ రిపోర్ట్ అని అనుకుంటే పప్పులో కాలేసినట్టే. సో హరీష్ రావు చాలా ప్రయత్నం చేస్తుండ్రు ఢిల్లీలో ఏ విధంగా ఆ కోర్టు నుంచి బయటపడాలి, లేదంటే సిబిఐ దాని నుంచి బయటపడాలి, బీజేపీ నాయకులతో మంతనాలు, ఇవన్నీ కూడా సమాచారం ఉంది.